శివకేశవులకు ప్రీతికరమైనది, అతి పవిత్రమైనది కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో నదీ స్థానాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో వనభోజనాలకు కూడా అంతే ప్రాముఖ్యం ఉంది. ఈ కార్తీక మాసంలో వనభోజనాలు చేయవలసినటువంటి ఆవశ్యకతను సేకరించి మీకు తెలియజేస్తున్నాను. సర్వపాప విముక్తార్థం వనభోజనం ఉత్తమం అని స్కాంద పురాణం స్పష్టం చేసింది. పాపాల నుంచి విముక్తి పొందే మార్గాల్లో వనభోజనం శ్రేష్టమని దీని భావం. అన్ని మాసాల్లో కార్తీక మాసం మహోన్నతం కాబట్టి న కార్తీక సమో మాస న కృతేన సమం యుగం న వేద సదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమహ అన్నారు. గంగతో సమానమైన తీర్థం, వేదంతో సమానమైన శాస్త్రం, కృతయుగంతో సమానమైన యుగం, కార్తీకంతో సమానమైన మాసం లేవని కార్తీక పురాణం చెప్తోంది. అలాంటి మాసంలో వనభోజనం సంప్రదాయమైంది. పండుగలన్నిటిలో అన్నిటికీ కూడా మూల సూత్రం ఆరోగ్య ప్రాప్తే. ఆయా కాలాలకు అనుగుణమైన ఆచారాలను నిర్ణయించి పెద్దలు ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి తెలియజేస్తున్నారు. అనేక చెట్లున్న వనంలో దైవచింతనతో పాటు అందరూ కలిసి చేసే భోజనమే వనభోజనం. ఈ ఆచారంతో విషయ జ్ఞానం, ఆధ్యాత్మిక చింతన అలవడతాయి. వనభోజనం అసలు ఎలా మొదలైందంటే కార్తీక పురాణాన్ని అనుసరించి మొట్టమొదటిగా నైమిసారణ్యంలో మునులందరూ కూడా వనభోజనాలు చేశారు. నాటి నుంచి ఈ వనభోజనాలు అనేవి కొనసాగుతున్నాయి. మొదట శ్రీకృష్ణ బలరాములు గోపబాలులతో కలిసి వనభోజనాలు చేశారని భాగవతంలో ఉంది. ఉసిరి, వేప, రావి, మర్రి, మద్ది మొదలైన వృక్షాలు దేవతా స్వరూపాలు. ఏ చెట్టు నీడలో భుజించినా ఆరోగ్య ఫలం దక్కుతుంది. ఉసిరి చెట్టు చాలా మంచిది. ప్రకృతితో మన బాంధవ్యాన్ని పెంపొందించేదే వనభోజనం. మనం ప్రకృతిని సమగ్రంగా కాపాడుకుంటే ఆ ప్రకృతి మనని రక్షిస్తుంది. ప్రకృతితో మమేకం చేస్తుంది వనభోజనం. పూర్వం విగ్రహారాధనకి ముందు వనాలు, కొండలు, నదులు, సముద్రాలు, తటాకాలు, చెట్టు చేమలు ఇలా ప్రకృతిని ఆరాధించేవారు. ఇవన్నీ కూడా జీవకోటికి ప్రాణాధారం. కూడు, గూడు, వస్త్రాలని ప్రసాదించే వృక్షాలు మనకి ప్రత్యక్ష దేవతలు. ఇవన్నిటికీ మనకు అందించే చెట్ల నీడలో భుజించడం అనేది శ్రేష్టమని, చల్లని గాలితో ఆహ్లాదం కలిగించే కార్తీక మాసంలో విశేషించి ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం మంచిదని దీన్ని ఒక ఆచారంగా ఆదేశించారు మన పెద్దలు. ఉసిరి చెట్టును విష్ణుమూర్తిగా వర్ణిస్తారు. ముందుగా విష్ణుమూర్తిని పూజించి, లక్ష్మీదేవిని కూడా పూజించి, తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలన్నిటినీ కూడా నివేదించి అలా మనం భుజించడం అనేది సమస్త పాపాలు నశిస్తాయని పురాణాల్లో చెప్పబడ్డాయి. ఉసిరి చెట్టు మూలంలో శ్రీహరి, కాండంలో రుద్రుడు, ఊర్ధ్వంలో బ్రహ్మ, కొమ్మల్లో సూర్యుడు, రెమ్మల్లో దేవతలు కొలువై ఉంటారు. అలాగే లక్ష్మీదేవి, భూదేవి, విష్ణుమూర్తి కలిసిన రూపమే ఉసిరి చెట్టు. దీన్ని పూజిస్తే సకల దేవుళ్లను పూజించినట్లే. ఈ చెట్టు నీడలో గనక భుజిస్తే అది అమృతప్రాయమై దైవానుగ్రహం లభిస్తుంది. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆ ఉసిరికాయలు మనం తినడం వల్ల అనేక వ్యాధులు తగ్గుతాయి. ఈ చెట్టు నుండి వచ్చే గాలి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు ఉసిరి చెట్టు, తులసి చెట్టు తప్పనిసరిగా వేసుకుని పూజిస్తూ ఉండాలి. వర్షాకాలం ముగియగానే కార్తీక మాసం ప్రవేశిస్తుంది.
అంటే వానలు ఎండలు కాకుండా సమశీతోష్ణ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కార్తీక మాసంలో. ఈ కార్తీక మాసంలో యొక్క ప్రాశస్త్యం, ప్రాధాన్యం ఇవన్నీ కూడా స్కాంద పురాణం, పద్మపురాణం, బ్రహ్మపురాణం, వైవర్త పురాణాల్లో వివరించాయి. ఈ కార్తీక మాసంలో శివుడికి విష్ణువుకి కూడా ప్రాధాన్యత ఇస్తారు, పూజలు చేస్తారు. ఈ కార్తీక మాసంలో ఉపవాసాలు, నిత్యార్చనలు, నిత్య అభిషేకాలు, దీప వస్త్ర యజ్ఞోపవీత, లింగ ఫల సాలగ్రామ, ధన ధాన్య తులసి ఉసిరి అన్ని దానాలు, దీపారాధనలు, ఆకాశ దీప సందర్శనలు, ఇలా ఇవన్నీ కూడా కార్తీక మాసంలో మనం నిర్వహించేటువంటి ముఖ్యమైనటువంటి విధులు. ఈ కార్తీక మాసంలో అంతే ప్రాధాన్యత కలిగినటువంటి వనభోజనాలు, బంధుమిత్రులతో కలిసి ఆనందించే ఈ వనభోజనంతో సామాజిక సామరస్యం, సమైక్యత సిద్ధిస్తాయి. అంతేకాకుండా వినోదం, ఆనందం, ఆహారం, ఆరోగ్యం, ఆధ్యాత్మికత అన్నీ కూడా ఒకచోటే సమకూరే ఏకైక వేడుక ఈ వనభోజనం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో తప్పనిసరిగా ఏదో ఒక రోజు బంధువులతోటి, మిత్రులతోటి, స్నేహితులతోటి ఈ కార్తీక వనభోజనాలు చేసి ఆ శివకేశవుల యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఈ పాట పాడుతున్నది శ్రీమతి దేశరాజు రమాదేవి. గోవింద గోవింద అని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవింద అని కొలువరే, గోవిందాయని కొలువరే, హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును చెలగరే జనులు, గోవింద 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 అని కొలువరే. పాండవ వరదాయని పాడరే, అండజవాహను కొనియాడరే, పాండవ వరదాయని పాడరే, అండజవాహను కొనియాడరే, కొండల రాయునినే కోరరే, దండిగ మాధవుని తలచరే జనులు, గోవింద 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 అని కొలువరే. దేవుడు శ్రీ విభుడని తెలియరే, సోవల అనంతుని చూడరే, దేవుడు శ్రీ విభుడని తెలియరే, సోవల అనంతుని చూడరే, శ్రీ వెంకటనాథుని చేరరే, శ్రీ వెంకటనాథుని చేరరే, పావనమయ్యప్పుడు బ్రతుకరే జనులు, గోవింద 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 అని కొలువరే.
గోవిందాయని కొలువరే గోవింద 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 గోవింద. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.